కొన్ని మాటలు మీరు మాకు వినిపించి మీకు వచ్చే బలపరచండి. మహిమ ఘనత ప్రభువులకు ఏదే పొందుకుని ప్రార్థన పెట్టుకొని దయచేవలసిందని యేసయ్య పేరు అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. నాతో పాటు అందరూ ఆమేన్ అనండి. బిడ్డలారా, మరి టైం 12:10 అయింది. కరెక్ట్గా 12:30 ముగిస్తాను. ఏమో అందరూ దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుల్లో ముందు సాగాలని ప్రభు ద్వారా మనం చేస్తా ఉన్నాను. గత వారం నేను జరిగించినటువంటి సువార్త వివరాలు. సోమవారం గృహదర్శనం చేశాను, మంగళవారం ఇందుపల్లి కూడానికి వెళ్ళాను, బుధవారం రాయవారం మన పాపయమ్మ గారి గృహ ప్రతిష్టకు వెళ్ళాను, లక్షవారం గృహాలు దర్శించాను, శుక్రవారం మన సంఘానికి వస్తాయి కదా జయబాబు గృహానికి పునాదిరాయి వేయడానికి వెళ్ళాను. అదే రోజు గోల్స్ ప్రార్థనలో ఉన్నాను. శనివారం మండపేటలో ప్రార్థనకి వెళ్ళాను. గత వారం యొక్క వివరాలు ఇవి. కాబట్టి మీరెవరైనా నేను రాలేదని బాధపడద్దు. మీకు ఎవరికైనా బాధ్యత ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయండి. ఏమో ఫోన్ నెంబర్లు ఆ క్యాలెండర్ మీద ఉంది. సంకోచత పడకుండా చూస్తాం కదా వచ్చేవారు ఎంతమంది ప్రార్థన రమ్మంటారు. మీరు ఫోన్ చేస్తే మీకు వస్తాను. ఏమో అది బాగున్నా బాగోపోయినా రండి, మా ఇంటికి రండి, ప్రార్థన చేయనా. కానీ మీరు ఫోన్ చేయండి, నేను తప్పకుండా వస్తాను. ఏమో చేస్తారు కదా, చూస్తాను ఎంతమంది ప్రార్థన చేస్తారు. కాబట్టి దేవుని సేవలో మనం ముందుకు సాగుతూ ఆయన అడుగుజాల్లో వెళ్ళిపోదాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం. చిన్న మాట అక్కడ మనకు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. సామెతలు 13:22. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికి కర్తలుగా చేయడం. చాతని దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమందు సామెతలు గ్రంథము ఎవరు రాశారు? జ్ఞాని అయినటువంటి సొలొమోను. జ్ఞాని అనొచ్చు, లేకపోతే రాజు అనొచ్చు, లేకపోతే దావీదు కుమారుడు అనొచ్చు. ఈ సామెతలు రాయడానికి సొలొమోను శారీరకంగా రాయలేదు. దేవుని జ్ఞానాన్ని ఆ బిడ్డ సంపాదించుకున్నాడు. ఎలాగో సంపాదించుకున్నాడు? ప్రార్థన ద్వారా. దేని ద్వారమ్మా? ప్రార్థన ద్వారా ఈ జ్ఞానాన్ని సొలొమోను సంపాదించుకున్నాడు. దావీదు గారు చనిపోతూ ఏమన్నాడు? రాజులు 2వ అధ్యాయంలో ఏమండి చూద్దాం మాటలు సొలొమోను కాటేసే విధంగా అన్నాడు. రాజులు 2వ రాజులు 2వ అధ్యాయము ఈ మాటలు సొలొమోను కాటేసి దావీదు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 2వ రాజు గ్రంథము 2వ అధ్యాయంలో ఈ మాటలు ఏమండి కాదు. అయితే మొదటి రాజు గ్రంథము ఏమని మాట్లాడుతున్నారు ఇక్కడ? మొదటి రాజులు 2వ అధ్యాయము చూడండి. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞాపించాడు. మరి సొలొమోను ఒక్కడే కుమారుడా దావీదుకి? ఏ కుమారులు లేదా? ఉన్నారు. చాలా మంది కుమారులు ఉన్నారు. ఇంచుమించుగా చరిత్రలో దావీదు గురించి చదివితే 19 మంది కుమారులు. మరి 19 కుమారులకు ఒక్కటే కుమార్తె ఇచ్చాడు దేవుడు. ఈ కుమార్తె గురించి కూడా బైబిల్లో రాయబడలేదు. ఎందుకంటే కుమార్తె కూడా భక్తురాలు కాదు. కాబట్టి వారిని పరిశుద్ధాత్మ ప్రక్కన పెట్టాడు.
ఇప్పుడు సొలొమోన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సొలొమోన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? దావీదుకు దేవుని మందిరం కట్టాలని ఆలోచన కలిగింది. ఆలోచన కలిగినప్పుడు దావీదు దేవుని అడిగాడు, ప్రభా, నేనైతే మేడలో ఉంటున్నాను, మిద్దెలో ఉంటున్నాను, నీవైతే గుడారంలో జీవిస్తున్నావు. ప్రభా, నీకు ఒక మందిరాన్ని కడతాను, నేను నీకు మందిరం కట్టేంత వరకు నేను మంచం ఎక్కను, కిందే పడుకుంటాను అని వాగ్దానం చేశాడు. అయితే దేవుడు నాతాను ప్రవక్తతో మాట్లాడి, నాతాను, నీవు దావీదు దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పన్నాడు. ఏంటి ప్రభు అంటే, దావీదు నాకు మందిరం కట్టాలని ఆశపడుతున్నాడు. ఆశ మంచిదే ఏమా, ఆశ మంచిది. ప్రార్థన చేయాలనే ఆశ ఉండడం మంచిది. వాక్యం చదవాలనే ఆశ ఉండడం మంచిది. దేవుని సన్నిధికి వెళ్ళాలి, సన్నిధిలో ఎక్కువ గంటలు ఉండాలనే ఆశ మంచిది. దేవుని సన్నిధిలో పరిచయం చేయాలి, దేవుని పని చేయాలనే ఆశ మనకు ఉండడం చాలా మంచిది. కానీ దేవుని కార్యాల విషయంలో మనకు ఆసక్తి తక్కువ, లోకంలో ఆసక్తి ఎక్కువగా ఉంటారు. కాబట్టి దేని వల్ల ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడి మేలుతో, అది నీవు ఆశగా కలిగి ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నీకు అనేకమైన మేలు ఆశీర్వాదాలు ఇచ్చి బలపరుస్తాడు. మరి ఇంకెప్పుడు ఆశపడున్నాం దేవుల్లో? ఇంకెప్పుడు మనం ఆశపడున్నాం కాదు. పరిచర్యలో మనం ఆశ కలిగి దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలని వాక్యం అందు రాయబడి ఉంది. కాబట్టి నాతాను ప్రవక్తతో దావీదు ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు? మరి దేవుని సన్నిధిలో నాకు మందిరం కట్టాలనే ఆశ మంచిది, నాకు మందిరం కట్టాలనే ఆశ మంచిది, కానీ దావీదు చేత వద్దున్నాడు. దావీదు మందిరం కడతానంటే నేను కట్టించుకోను. అదే ప్రభా, ఎవరైనా కడతానంటే మీరు ముందుకు రావాలి కదా, వద్దంటారేంటి అంటే అప్పుడు దేవుడు ఏమన్నాడు? అతను ఎక్కువ రక్తాన్ని ఒలికించాడు. దావీదు చేసిన యుద్ధాలు బైబిల్లో ఎవరు చేయలేరు. ఆ యుద్ధం చేశాడు దావీదు. కాబట్టి దావీదు యుద్ధం చేయడం ద్వారా అనేకుల యొక్క మెడలో ఉన్నటువంటి తాళ్ళు తెంపేశాడు. దావీదు స్త్రీల మెడలో ఉన్నటువంటి తాళ్ళు తెంపేశాడు. దానికి అర్థం ఏంటి? వారి భర్తలను చంపేసి అనేకమైన రక్తాన్ని ఒలికించాడు. బైబిల్ రాయబడి ఉంది, అశోకుడు అట కళింగ యుద్ధంలో ఎంతో మంది చంపేశారట. అశోకుడు యొక్క యుద్ధం చివరి యుద్ధం ఏంటమ్మా? చదువుకున్నవారు. అశోకుడు యొక్క చివరి యుద్ధం భవిత హేమాగ్ని. అశోకుడు చివరి యుద్ధం కళింగ యుద్ధం. అది ఘోరాఘోర యుద్ధం, ఘోరమైన యుద్ధం. అది కొన్ని లక్షల మందిని అశోకుడు చంపేశాడు. అయితే ఆ చంపినటువంటి రక్తం అట గుర్రం యొక్క గడ్డానికి తగిలి ప్రవహించిందట. అప్పుడు ఆయన మారిపోయాడు. ఎందుకు ఇంతమంది నేను బలిగొన్నాను, ఇంత రక్తాన్ని కాచాను, ఎందుకు నాకు రావడం వల్ల ప్రయోజనం ఉంది, నాకు ప్రయోజనం ఏముంది అని ఆ యుద్ధంలో ఆయన మనసు మార్చుకుని ఇక అశోకుడు ఎప్పుడు యుద్ధాలు చేయలేడు. తాను చనిపోయేంత వరకు యుద్ధాలు చేయలేదు. కానీ దావీదు చనిపోయేంత వరకు యుద్ధాలు చేశాడు. ఏమండి? చనిపోయేంత వరకు యుద్ధాలు చేశాడు. దేవుడు ప్రభువాని యుద్ధానికి వెళ్తాను, వెళ్ళండి, వెళ్ళన్నాడు, వెళ్ళు, నీకు వాళ్ళని అప్పగిస్తానన్నాడు. కాబట్టి దావీదు గొప్ప యుద్ధాలు చేశాడు. యెహోషువ ఎంతమంది జయించాడు? 32 మంది. ఆ యెహోషువ గ్రంథంలో ఉంటారు 31 మంది, 32 ఇద్దరు రాజులైనా జయించారంటే అన్ని యుద్ధాలు యెహోషువ చేయగలిగాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యెహోషువ అయినా దావీదైనా రాజులైన మరి అనేకుల యొక్క రక్తాన్ని వారు ఒలికించారు. కాబట్టి దావీదు నా మందిరాన్ని కడతానంటే నాకు ఆసక్తి లేదు, కానీ తన నడుములోంచి పుట్టినటువంటి కుమారుడు. అప్పుడు ఇంకా సొలొమోను పుట్టాడలేదు, పుట్టలేదు. అప్పుడు ఇంకా సొలొమోను పుట్టలేదు, భూమి మీదకు రాలేదు. అయితే తన కడుపులో నుంచి, తన నడుములోంచి వచ్చినటువంటి కుమారుడైనటువంటి సొలొమోను చేత నేను మందిరాన్ని కట్టించుకుంటానని నాతాను ప్రవక్త ద్వారా వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానము దావీదు హృదయంలో
బాగా నాటుకుపోయింది. అందుకనే దావీదు చివరి సమయంలో ఎవరిని పెళ్ళాడు, కొడుకులు ఎవరిని కూడా పెళ్ళాడు. ఆస్తులు కూడా దావీదు ఎవరికి ఇవ్వలేదు. ఆస్తులు కూడా దావీదు ఎవరికి, మరి మీకు మీరు ఏస్తి పంచుకోండి, ఏస్తి పంచుకోండి, ఏస్తి పంచుకోండి అని బ్రతికుండగానే చెప్పేస్తాం. కానీ దావీదు అలాగూ ఆస్తులు ఎవరికి ఇవ్వలేదు. సొలొమోను పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు? మరణకాలం సమీపించను, అంటే నేను చనిపోతాను, బతకను. కాబట్టి బతికే ముందు నా కుమారుడికి కొన్ని విషయాలు చెప్పాలి, కొన్ని మాటలు చెప్పాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, బైబిల్లో చాలా మంది పగలు తీర్చుకోమని చెప్పారు. మరి నేను చనిపోతాను, వాళ్ళ సంగతి చూడు, నేను ఉండను, చనిపోతాను, వాళ్ళ సంగతి చూడు అని పగలు తీర్చుకోమని చెప్పారు. ఆస్తులు పంచుకోమని చెప్పారు, ఐశ్వర్యాలు పంచుకోమని చెప్పారు. మా నాన్నగారు ఆ బయట చిన్న మంచం వేసి పడుకున్నాడు. పడుకుంటే నేను వెళ్ళి కూర్చున్నాను, మన సొలొమోను వచ్చి కూర్చున్నాడు. అంతకుముందు అన్నాడు, ఒరే నేను రాసేస్తాను రా నీకు, ఇది రాసేసుకోవాలన్నా. నాకు వద్దులే, నేను వాక్యాన్ని బట్టి దేవుని బట్టి ముందుకెళ్ళాను. నాకు వద్దు, ఎలా ఉంటాలో జరుగుద్ది అని నేను వ్యతిరేకించాను. తర్వాత ఆయన వచ్చాడు, చూడండి రాసేస్తున్నాడు, వద్దంటున్నాడు అని ఆయనతో అంటే ఆయన కూడా మాట్లాడలేదు. కాబట్టి మా నాన్నగారు చనిపోయే ముందు నాకు ఇచ్చింది 1,00,000. అప్పటికైనా చేయనమ్మాడు, 6 లక్షలు వచ్చింది. ఇంకా అది అయిన దగ్గర డబ్బు ఉంది. సరే ఇంకా అంత గతం కదా. ఆయన ఇచ్చిన 1,00,000లో 20,000 పెట్టి టైల్స్ వేయించాను. ఈ టైల్స్ నేను వేయించినాయి. ఇక నాకు మిగిలింది 80,000. అయినా దేవుని అనేవి విడిచిపెట్టలేదు. స్తోత్రం చెప్పండి నాతో పాటు. అలాగా ఆస్తులు గురించి ఏమి దావీదు పిల్లది, కానీ ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడో ఆ మాటలు చూద్దాం. దావీదు సరే, లోకులందరూ పోవాల్సిన మార్గమున నేను పోచున్నాను, కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి. ఎవరితో మాట్లాడుతున్నాడు? దావీదు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. ఏం తెచ్చుకోవాలి? నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి ఉండాలి. సొలొమోను, నీవు బాలుడవు, నీవెవరవు? బాలుడవు. తగిన జ్ఞానం నీ దగ్గర లేదు, ఇప్పుడు లేదు. అడిగిన తర్వాత జ్ఞానం పొందుకున్నాడు. కాబట్టి నీవు ధైర్యంగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? ధైర్యం ఉండాలి. రెండోది నిబ్బరముగా ఉండాలి. అంటే ధైర్యం ఏంటి, నిబ్బరం ఏంటి చెప్పడమ్మా? ధైర్యం ఏంటి, నిబ్బరం ఏంటి? ధైర్యం అంటే మీరు అందరూ చెప్పిన మాటలు బట్టి ధైర్యం ఉంటాం. ఇప్పుడు ఎవరికైనా బలహీనత వచ్చిందనుకోండి, పర్లేదమ్మా, మేమంతా ఉన్నాం, ప్రార్థన చేస్తాం, దేవుడిని బలహీనత నుంచి నీకు విడుదల ఇస్తాడు, పర్లేదు అనగానే మనకు కొంత ధైర్యం కలదు. అలాగే సమస్యలు ఉన్నప్పుడు, పర్లేదమ్మా, నీ సమస్యలు దేవుడు ఇప్పిస్తాడు, మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడు పోతాయి అని చెప్పిన వారికి కొంత ధైర్యం కలుగుతుంది, కొంత ఆదరణ కలుగుతుంది. దాన్ని ధైర్యం అంటారు. నిబ్బరం అంటే ఏంటి? ఏమా? నిబ్బరం అంటే స్థిరంగా ఉండడం మాట. ఇంకా చెప్పండి రా. నిబ్బరం అంటే నిబ్బరం కలిగి ధైర్యం ఉండు. యెహోషువతో కూడా అన్నాడు ఈ మాట దేవుడు, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యం ఉన్నాను. కాబట్టి నిబ్బరంగా ఉండడం అనగా భయభక్తులు కలిగి ఉండడము. ఏదమ్మా? భయభక్తులు కలిగి ఉండడము. ఎవరిలో భయభక్తులు? మనుష్యుని ఎందుక? అది దేవుని. సొలొమోను, నీవు భయభక్తులు కలిగి ధైర్యం కలిగి జీవించు అన్నాడు. ఆ రెండో మాట, నీ దేవుడని యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గం అనుసరించి నడిచినలా నీవు ఏ పని పూనుకున్నాను, ఎక్కడ తిన్నాను, అన్నిటిలో వివేకముగా నడుచుకుందాము. మోషే రాయబడి ఉన్న దేవుని కట్టలను, ఆ నియమించిన ధర్మమంతటిని, ఆ న్యాయ విధులను, శాసనములను దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యాన్ని సొలొమోనుకు చెప్తున్నాడు దావీదు. దేవుని వాక్యాన్ని సొలొమోనుకు బోధిస్తున్నాడు. నా కుమారుడా సొలొమోను, నీవు మోషే ధర్మశాస్త్రాన్ని గైకొనాలి. మోషే
కాబట్టి సొలొమోను అప్పుడు తండ్రి పక్కన కూర్చున్నాడు. తండ్రి పక్కన కూర్చుంటే తండ్రి సొలొమోను చెప్తున్నాడు, మోషే ధర్మశాస్త్రాన్ని గైకొనాలి, ఆయన కట్టడలు గైకొనాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో ధర్మశాస్త్రం కొట్టువేయడానికి రాలేదన్నాడు ప్రభు. నేను ధర్మశాస్త్రాన్ని కొట్టువేయడానికి రాలేదు కానీ దానిని నెరవేర్చడానికి వచ్చాను. ధర్మశాస్త్రం అంటే ఏంటి చెప్పడమా? వాక్యం ఇచ్చిన వాళ్ళారా, ధర్మశాస్త్రం అంటే ఏంటి? అప్పటికి బైబిల్ లేదు. అప్పటికి దేవుడే మోషేతో మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞలు. ధర్మశాస్త్రం అనగా ఈ 10 ఆజ్ఞలే చదివేవారు. దేవుని సందులో ఈ 10 ఆజ్ఞలే చదివేవారు. తర్వాత కొన్ని వ్రాతలు దొరికినవి, కొన్ని పత్రికలు దొరికినవి. ఆ పత్రికల్లో యెషయా గ్రంథం ఒకటి. యెషయా గ్రంథం యేసుప్రభు వచ్చేటప్పటికి యెషయా గ్రంథం వాడికలో ఉంది. అప్పుడు ఇంకా సువార్తలు కానీ కొత్త నిబంధన కానీ రాయబడలేదు. అయితే ఆ యెషయా గ్రంథం అనేటువంటి చిన్న బైబిల్, దాన్ని చదివేవారు, ధర్మశాస్త్రాన్ని చదివేవారు. మరి నెరవేర్చడానికి వచ్చాడు. చాలా మంది ప్రముఖులు ఏమంటారంటే, మనము కొత్త నిబంధన భక్తులమే కానీ పాత నిబంధన భక్తులము కాదు అంటున్నారు. కొత్త నిబంధన భక్తులమే కానీ పాత నిబంధన భక్తులము కాలేదు. అయితే పాత నిబంధన ఎందుకు భక్తులు కాలేదు? పాత నిబంధన గ్రంథం కూడా దేవుడి కాదా? దేవుడే. ఆయన చెప్పిన మాటలు కదా, ఆయన చెప్పిన మాటలే. ఆయన స్వయంగా రాసివ్వలేదా? దేవుడే స్వయంగా రాసిచ్చాడు. ఆయన అక్షరాలతో మోషేని పక్కన కూర్చోబెట్టి యేసుక్రీస్తు వారి చేతితో ఆ రాతి పలకల మీద, ఈ పలక మీద 5, ఈ పలక మీద 5 తన చేతులతో ఆయనే రాసిచ్చాడు. కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని మరి ఇశ్రాయేలు ప్రజల చేత మోషే గారు ప్రతిరోజు చదివించేవాడు. అలాగే చదివిన తర్వాత వారు తమ పనులలో నిమగ్నమయ్యేవారు. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు సొలొమోనుతో? ధర్మశాస్త్రాన్ని గైకొనాలి, ఆయన కట్టడలను నీవు అనుసరించాలి. 3వ మాట, అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో సత్యమును నడుచుకునే ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీ కుడక మానని యెహోవా నన్ను కూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచుము. దేవుని స్తోత్రం చెప్పండి. నాతో కుర్చీ చేసుకోండి. మీరు కింద కూర్చోలేదు, కుర్చీ చేసుకోండి. ఒక కుర్చీ పంపమేలాగా అలా కూర్చున్నాను. నేను కూర్చున్నాను, టైం అయిపోయింది. 3వ మాట, అప్పుడు నీవు దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని కట్టలను అనుసరించిన ఎడల, పాటించిన ఎడల నీవు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి. ఎవరి పిల్లలు? సొలొమోను పిల్లలు. సొలొమోనుకి పిల్లల కుర్రడా? కొడుకే. ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే పుట్టాడు. మరి అంటే ఇంకా భార్యలు ఉన్నారు కానీ మరి వారు పుట్టారో తెలియదు. పరిశుద్ధాత్మ గ్రంథంలో నేను రాయించలేదు. తన కడుపును పుట్టినటువంటి కుమారుడు రెహబాము ఒక్కడి గురించి వ్రాయించాడు దేవుడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీవు ధర్మశాస్త్రాన్ని గైకుంటే, ఆయన కట్టలు గైకుంటే, అలా గైకుంటే నీవు ఏమవుతావు? నీ పిల్లల ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి దేవుని ఎదుట తమ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి ఎలా నడుచుకోవాలి? సత్యముతోనూ పూర్ణ హృదయముతోనూ అనుసరించి నడుచుకునే ఎడల. అందరూ ఈ మాట చెప్పండి. మనము పూర్ణ హృదయముతోనూ పూర్ణ సత్యముతోనూ అనుసరించి, మరి మా వాక్యం వింటాం కదా మనం. మీకు రోజు ప్రతి వారం కూడా నేను గంట వాక్యం చెప్తున్నాను. నేను బలహీనంగా ఉన్నా, నీరసంగా ఉన్నా, ఎలాగున్నా గంట వాక్యం చెప్పాలని దేవుని అడిగాను నేను. ప్రభా, పిల్లలందరూ వెళ్ళిపోతారు, వారం ఒకసారి వస్తారు. నా స్వార్థం అరగంట చెప్పేస్తే అరగంట చెప్తే సరిపోతుంది.
పోగంట చెప్తే సరిపోతుంది. అరగంట పోగంట చెప్పేసి రెడ్డమ్మా మీకు ఆంకలాలు ఇచ్చేయండి అని చెప్తే సరిపోతుంది. అలా చేస్తున్నారు ఇప్పుడు. కానీ అది కాదు, ప్రభువా నేను గంట వాక్యం చెప్పాలి అని నేను ఈ వాక్యాన్ని మీకు చెప్తున్నాను. మరి మీరు శ్రద్ధగా వింటున్నారా? ఇక్కడ వాక్యం ఉంది, నీవు శ్రద్ధగా భయభక్తులు కలిగి నడుచుకోవాలి. శ్రద్ధ కలిగి సత్యం అనుసరించి నడుచుకోవాలి. అలా నడుచుకుంటే నా సింహాసనం మీద నీవు రాజుగా ఉంటావు. నా సింహాసనం మీద నీవు రాజుగా ఉంటావని వాక్యం ముందు రాయబడి ఉంది. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన దేవుని వాళ్ళారా, పూర్ణ హృదయం కావాలి. మనం ఏం కావాలమ్మా? పూర్ణ హృదయం, పూర్ణ మనసు కావాలి. ప్రభు అడిగేది ఇదే కదా, ప్రభు ఆశించేది ఇదే కదా. మన నుండి ఆయన ధనం ఆశిస్తలేడు, ధాన్యాలు ఆశిస్తలేడు. పూర్ణ హృదయాన్ని, పూర్ణ మనసును, ఈ రెండే ప్రభు కోరుకున్నాడు. ప్రభు కోరుకున్నాడు. మరి ఈ రెండు కూడా మనం ప్రభుకి ఇస్తున్నామా? ఇవ్వాలి. ఈ రెండు కూడా మనం ప్రభుకి ఇస్తున్నామా? ఇవ్వాలి. అరకొరిగా దేవునికి ఇవ్వకూడదు, పూర్తిగా దేవుల్లో ఉండాలి. ఉంటే దేవుల్లో ఉండాలి, లేకపోతే లోకంలో ఉండాలి. కాబట్టి దేవుని వల్లరా మరి ఆజ్ఞల్లో రెండో ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ, నీ దేవుడని యెహోవాను పూర్ణ మనసుతోను పూర్ణాత్మతోను ఆయనను సేవించవలని. ఎలా సేవించాలమ్మా? పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను ఆయనను సేవించాలి. అది మనం నమ్మామంటే దేవుని పూర్ణ హృదయంతో నమ్మాలి, పూర్ణ హృదయంతో విశ్వాసించాలి. అంతేగాని అరకొరగా దేవుని సందుకు వచ్చి ఏమండి ఏదో తూతు మంత్రంగా ఆయన సందులో ఆయన ఆచరిస్తామంటే దేవుని దగ్గర సమాధానం ఎదిగి రాదు, దేవుని జవాబు మీ వద్దకు రాదు. దేవునికి స్తోత్రం. మన రామేశ్వరపు రవికుమార్ నాకు ఫోన్ చేశాడు. మన రత్నం గారు కుమారుడు, నిర్మల కుమారి గారు అల్లు గారు, పెద్ద అల్లు గారు. బాబు బాగున్నారా? బాగున్నామండి. మా అమ్మాయికి JNTU, అది పెద్ద కాలేజ్, అది కాకినాడ, ఇంచుమించుగా సగం ఉంటుంది, కాకినాడకి సగం ఉంటుంది. లోనికి వెళ్తే మధ్యపోతాయి ఎడగలలో, అంత పెద్ద కాలేజ్. ఆ కాలేజ్ అంతటికి 5వ ర్యాంక్ వచ్చిందట. స్తోత్రం చెప్పండి. ఎన్నో ర్యాంక్ అమ్మా? 5వ ర్యాంక్ వచ్చిందట. కాబట్టి తల్లిదండ్రులు పిలిచి ఆ అమ్మాయిని పిలిచి ఆ అమ్మాయికి మంచి బహుమతులు ఇచ్చి వారిని సంతోషింపజేశారు. కాబట్టి పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో నువ్వు దేవుని ఆరాధిస్తే నీవు కూడా అలాంటి బహుమానాలు పొందుకుంటావు. నీ కుటుంబం కూడా దేవుని సందులో నిత్య ఆశీర్వాదంతో ఉంటుందని వాక్యం ముందు రాయబడి ఉంది. కాబట్టి సొలొమోను, నేను చనిపోయిన తర్వాత నీవు నిబ్బరంగా ఉండాలి, ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, పూర్ణ హృదయం కలిగి ఉండాలి, పూర్ణ మనసు కలిగి ఉండాలి. ఇంకా నీ ఇంకేమన్నాడు ప్రవర్తన ఇంకా చెప్పారు కదండి. అయితే చూడండి, ఇశ్రాయేలుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకుండక మాండని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు సొలొమోనుకు దావీదు చివరి ప్రాయంలో చెప్పినట్టుగా మన వాక్యంలో చూస్తా ఉన్నాం. ఇవే మాటలు సొలొమోను తన హృదయంలో పెట్టుకున్నాడు. తండ్రి మాటను సొలొమోను జవదాట్లేదు. తండ్రి మాటను సొలొమోను జవదాట్లేదు. నీ మాటలు నాకు లెక్కండి, నీ మాట నేను విన్ను, నీ మాట నేను పాటించను అని సొలొమోను ఏమి కూడా తండ్రి మాటలు లెక్క చేయలేదు. తండ్రి మాటలు విన్నాడు, తండ్రి మాటలు విన్నాడు. తండ్రి మాటలు ఆలకించి మరి తన జీవితం అంతా కూడా తండ్రి మాటల మీద ముందుకు సాగాడు. తర్వాత దావీదు చనిపోయిన తర్వాత హై నాకు సింహాసనం వచ్చేసింది, నేను రాజుని అయిపోయాను, నాకు సింహాసనం వచ్చేసింది, నేను రాజుని అయిపోయానని సొలొమోను ఏమీ సంతోషించలేదు. అయితే సొలొమోను ఏం చేశాడు? 3వ అధ్యాయం చెప్పండి, పేపర్ తిప్పండి. 3వ అధ్యాయం 4వ వచనం. త్వరగా టైం అయిపోతాము.
3:4 గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలు అర్పించుటకై రాజు అక్కడికి పోయి బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించాడు. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోను ప్రత్యక్షమై, నేను నీకు దేనిచ్చు నీకు ఇష్టం అడుగుము అని దేవుడు అతనితో ఏం చేశాడండి. తండ్రి దావీదు చనిపోయిన తర్వాత చూడమ్మా, దావీదు చనిపోయిన తర్వాత సొలొమోనుకు సింహాసనం వచ్చినట్లే, కానీ సింహాసనం మీద కూర్చోలేదు, సింహాసనం ఎక్కలేదు. ఇంకేమన్నాడు, నాతాను నా గాడిద, నేను ఎప్పుడైతే రాజునకు రాజ్యానికి వచ్చినటువంటి మొదట్లో గాడిదెక్కి మీరందరూ నన్ను రాజు ఈ నగరం తిప్పారు, అదే గాడిద మీద నా కుమారుని సొలొమోను ఎక్కి మీరు నగరం అంతా తిప్పాలి అని చివరిగా వాగ్దానం చేయించుకున్నారు. అలాగే సొలొమోను కూడా తన తండ్రి గాడిదలో ఎక్కలేదు, తన తండ్రి సింహాసనం మీద కూర్చోలేదు. వెంటనే దేవుని సన్నిధికి వచ్చాడు. ఎంత మంచి మాటమ్మా, ఎంత మంచి మాట అండి. అధికారం వచ్చిందని సొలొమోను ఏమీ విరవేయలేదు. సింహాసనం వచ్చిందని సొలొమోను కళ్ళు మూసుకుని ఏమి ప్రవర్తించలేదు. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర 1000 దహన బలులు అర్పించి ప్రార్థన చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సొలొమోను వలె మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన సన్నిధిలో ఆయన మొక్కుకున్నప్పుడు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగాడు. ప్రార్థన ద్వారా సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. వాక్యం ద్వారా కాదండి, లేకపోతే ఇంటికాడ కాదండి, దేవుని మందిరములోనే సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలి సొలొమోను, నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు అని సొలొమోను అడిగాడు. చదువుగా ఉన్నాడు. అడిగినప్పుడు సొలొమోను అడగాలి, తండ్రి సంపాదించిన ఆస్తి కంటే ఇంకా ఎక్కువ ఆస్తి కావాలి అని అడగాలి, అంతే కదమ్మా. మరి మీరు ఏమడుగుతుంటారు కానీ నేను మనకు ప్రభా నాకు కరువు పరిస్థితి తీసే అంటాను, నాకు కరువు పరిస్థితి తీసేయి, నాకు చాలా ధనధాన్యాలు ఇచ్చి కాబట్టి అన్నీ ఇచ్చే ప్రభు అని అడుగుతాను నేను. కానీ అన్నీ అడగతగినవి కాదు, అన్నీ అడగతగినవి కాదు. ఒకవేళ నీవు అడిగినా కూడా వాటిని ప్రభు పరిగణించడు, లెక్కలోకి తీసుకురాడు. కాబట్టి దేని వల్ల మొన్న నేను ఇంటిపల్లి వెళ్తూ కోటిపల్లి ఆ పంటి మీద వెళ్తా ఉన్నాను. ఆ ఇసుక అంతా తల మీద పడిపోతుంది. అప్పుడు అనుకున్నాను, ప్రభా ఈ చిన్న బెడ మీద వెళ్తున్నాను, ఏదైనా కారు ఉంటే కారు మీద కదా అనుకున్న మనసులో. అది ప్రభా అన్నాడు, కారు కొట్టడం సులువే, కానీ దాన్ని మెయింటెనెన్స్ చేయడం నేను 200 వెళ్ళిపోయాను పెట్రోల్ వేసుకొని. కానీ అది కావాలి, ఎంత కావాలి, 1000 రూపాయలు పైన ఉండాలి, 1000 రూపాయలు. అది వద్దు ప్రభు అని మాత్రం అనుకుని నేను ముందుకు వెళ్ళిపోయాను. అలాగా కొన్ని అడిగినా కూడా ప్రభు దాన్ని పరిగణించడు. మనకి ఏది కావాలో ప్రభు తెలుసు, ఏ రాతికి ఏమి కావాలో నీకు తెలుసు. కాబట్టి అడగకుండానే ప్రభు నీకు ఇస్తాడు. అటువంటి స్థితి భాగ్యాలను ప్రభు మనకి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెట్టును పుట్టినటువంటి నేరేడు బళ్ళు మొదలుకొని నేను ఓ సహోదరి పేరు ఈ నేరేడు బళ్ళు తెచ్చి ఈ నేరేడు బళ్ళు మొదలుకొని గారెలు, బూర్లు, కూరగాయలు, అన్నాలు, పలహారాలు, ఇక వగైరా అన్ని ప్రభు ఏ టైంకి ఆ టైంకి సిద్ధపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇవి కావాలని నేను అడగను, కానీ తన దాసులకు తన బిడ్డలకు ఏది కావాలో ప్రభుకి తెలుసు. అంతే దేవుని బిడ్డలారా, సొలొమోను దేవుని సన్నిధికి వచ్చి అక్కడ 1000 బలులు ఇచ్చాడు. అనగా 1000 గొర్రెలను వధించి బలులు ఇచ్చి అక్కడే రాత్రి ఉండిపోయి దేవుని సన్నిధిలో దేవునికి స్తుతులు చెప్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. సొలొమోను నీ ప్రార్థన విన్నాను, నీకేం కావాలి అడిగిస్తానన్నాడు. కాబట్టి సొలొమోను చక్కటి ఆయుధాన్ని కోరుకున్నాడు, చక్కటి వస్తువును కోరుకున్నాడు. చక్కటి వస్తువును అది నాయన తండ్రికి అడిగా కాబట్టి అడగమనగట్టి అడుగుతున్నాను, నాకు జ్ఞానం కావాలి. ఏం కావాలి? తెలివి. జ్ఞానం అంటే
తెలివి కావాలి. నా తండ్రి నన్ను కన్నాడు, పెద్ద చేశాడు, చనిపోయే ముందు నీ మాటలు చెప్పాడు, కానీ జ్ఞానాన్ని ఇవ్వలేదు. అయితే దేవుని బిడ్డలారా, మరి నాకు జ్ఞానం కావాలి ప్రభు అని ప్రభుని అడిగాడు. దేవుని కంటనే ఆ మాట ఇష్టమైంది. సొలొమోను, నీవు శత్రువు ప్రాణమైనను దన్నాజ్ఞలైన అడగలేడు, జ్ఞానం అడిగావు, ఇస్తున్నాను తీసుకో. ఎలాంటి జ్ఞానం అది? నీ ముందు రాజులు కానీ నీ వెనుక పరిపాలించిన రాజులు కానీ ఎవరికి అట్టి జ్ఞానం లేదు. ఆ జ్ఞానాన్ని నేను నీకు ఇస్తున్నాను, ఆ జ్ఞానాన్ని నేను ఇస్తున్నాను, తీసుకో అని సొలొమోనుకు దేవుడు చక్కటి జ్ఞానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఈ జ్ఞానం చేత ప్రపంచంలో ఉన్న ప్రతిదాన్ని ఆయన తెలుసుకుని రచించాడు. పక్షులను గురించి రచించాడు, వృక్షాలను గురించి రచించాడు, భూముల గురించి రచించాడు, మానవుల గురించి రచించాడు. రచించిన తర్వాత చివరిగా ప్రసంగిలో ఆయన అన్నాడు, అంత వ్యర్థమన్నాడు. ఏమన్నామా? ఆయన ఏదైతే రచించాడో, ఏదైతే కనుగొన్నాడో, ఏవైతే చూశాడో, ఇదంతా వ్యర్థము. వ్యర్థమని చివరిగా ఏమన్నాడు చూడండి. ప్రసంగి గ్రంథంలో ఈ మాట చదివి నేను ముందుకెళ్తాను. 12:13 ఇదంతా వ్యర్థమని చెప్పి 12:13 ఏమన్నాడంటే, ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుకునవలెను, మానవ కోటికి ఇదే విధి. దేవునికి స్తోత్రం చెప్పండి నాతో. కాబట్టి అన్నీ రచించాడు ఆయన. కాకి ఎలా కూస్తుందో అలా కూర్చేవాడట, పెట్టె ఎలా కూస్తుందో అలా కూర్చేవాడట, పులి ఎలాగే తరుస్తుందో అలా కలిసి పులి రప్పించేవాడట. తన జ్ఞానం చేత ప్రతి దానిని కూడా ఆయన వదిలిపెట్టకుండా రచించిన తర్వాత ఏం చేశాడు? తన జ్ఞానం చేత 1000 మంది భార్య సంపాదించుకున్నాడు. ప్రతి భార్య కోరిక నెరవేర్చాడు. ఏంటి ప్రతి భార్య కోరిక? ఆ భార్యలు విగ్రహాధికులు. ఏమండి? సొలొమోను చేసుకున్నటువంటి భార్యలందరూ కూడా విగ్రహాధికులే. వారి కొరకు ప్రతి కొండ మీద, ప్రతి పర్వతం మీద గుడి కడుతూ వచ్చారు. చివరికి తన జ్ఞానం ఏమైందమ్మా చెప్పండిరా? దేవుణ్ణి అడిగిన జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానాన్ని సొలొమోను విగ్రహాలు కట్టడానికి, విగ్రహాల గుడి కట్టడానికి, విగ్రహ భార్యలను పెండ్లి చేసుకోవడానికి ఉపయోగించాడు. ఇది దేవుడు తప్పుగా మరి సొలొమోనుతో మాట్లాడాడు. సొలొమోను, నేను నీతో మాట్లాడుతున్నాను, నీవు నా మాట వినలేదు, నా మాట ఆలకించలేదు. కాబట్టి నీ రాజ్యాన్ని నీ స్థానంలో కాకుండా నీ కుమారుడి స్థానంలో నీ రాజ్యాన్ని రెడ్డిగా తీసేస్తానన్నాడు. అప్పుడు కూడా సొలొమోను దేవుడికి లోపడలేదు. తర్వాత సొలొమోను చనిపోయాడు. తన కుమారుడు వచ్చిన తర్వాత రాజ్యాన్ని రెడ్డిగా దేవుడు చేశాడు. అయితే ఈ సొలొమోను రాసినటువంటి మాటలన్నింటిలో మనం ఆలోచన చేస్తే, సొలొమోను అన్న మాట దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుకునవలెను, మానవునికి ఇదే విధానాలు. కాబట్టి ఏది ఉన్నా అది సున్నా, ఏది సంపాదించినా అది సున్నా. నీ జ్ఞానం నీ వరకే ఉంటుంది. నువ్వు చనిపోయిన తర్వాత నీ జ్ఞానం ఎవరికి రాదు. నీ తెలివితేటలు నీ వరకే ఉంటాయి. నువ్వు చనిపోయిన తర్వాత నీ తెలివితేటలు ఎవరికి రావు. కానీ వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడిస్తే ఆ భయభక్తులు, ఆ త్రోవలు నీ తరం వారికి వస్తారు, నీ తర్వాత తరం వారికి వస్తారు. కాబట్టి నువ్వు భయభక్తులు కలిగి ఉండి నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబ కొరకు ప్రార్థన చేసినప్పుడు నీవు బతికుండగా రక్షించబడతారు, నువ్వు చనిపోయిన తర్వాత రక్షించబడతారు. ఏమంటారమ్మా? మా అమ్మ మా కోసం చాలా ప్రార్థన చేసేదండి, ఆ ప్రార్థనే మమ్మలను పట్టుకుందండి అని చెప్తారు. నీవున్నా లేకపోయినా ఆ మాట సరిపోదా? ఆ మాట సరిపోదా? కాబట్టి నేను సేవకున్నావు, నాకే మా తల్లి గారి ప్రార్థన, మీ ప్రార్థన, అలాగా మీ కుమారులు, మీ యజమానులు రక్షించబడడానికి ఎప్పటికీ మీ ప్రార్థన మీ కుటుంబంలో ఫలిస్తుంది. ధనము రక్షించదు,
ఆస్తులు ఐశ్వర్యాలు రక్షించవు, కానీ ప్రార్థన మట్టుకు ఒకటే, భయభక్తులు ఒకటే నీ కుటుంబాన్ని రక్షిస్తారు. దేవుని స్తోత్రం చెప్దామా? కాబట్టి సొలొమోను తన చివరి మాట యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన కట్టడలు అనుసరించి నడుచుకోవాలని చెప్పారు. చెప్పి ఆయన సామెత గ్రంథం రాశారు. 3000 సామెతలు రాశారు. ఏంటండి, ఎన్ని సామెతలమ్మా? మరి అవన్నీ ఏమైనా ఉన్నాయి. అయితే భక్తులు బైబిల్ రచయితలు అందులో మంచి పాయింట్లన్నీ ఏరి కోరి ఈ మాటలు రాశారు. కాబట్టి ఈ మాటలు రాసినప్పుడు ఈ మాట 13వ అధ్యాయము 22వ వచనంలో మంచి తండ్రి ఏం చేస్తాడండి? మంచి తండ్రి తన ఆస్తిని తన పిల్లలకు పంచిపెడతాడట. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. కాబట్టి ఎవరు మంచివారు? ఆత్మీయంగా చూద్దాం ఈ మాట. ఎవరు మంచివారు అంటే యేసు ప్రభు గారు మనకు మంచి తండ్రి, యేసయ్య మనకు మంచి తండ్రి. కాబట్టి మనం ఏం చేస్తాం? నైనా తండ్రి అంటామా? ప్రార్థన చేస్తున్నాం కదా, అయ్యో తండ్రి, అయ్యో నాయనా, అయ్యో నాన్నగారు, అయ్యో నాయనా అని మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డ యోహాను సువార్తలో ప్రభు అన్నాడు, నేను మీకు అందరికీ తండ్రిని. మంచి తండ్రి తన బిడ్డల కొరకు తన ప్రాణము పెట్టింది. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెడతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, గొర్రెలంటే విశ్వాసులైన వారు మీరు. మరి మంచి కాపరి అంటే ఇక్కడ ఉండి నడిపించేవాడు మంచి కాపరి. మీ కొరకు శ్రమ వచ్చినా, మీకు బాధ వచ్చినా, మీకు హింస వచ్చినా, మీకు కష్టం వచ్చినా, ఏది కలిగినా మీ కొరకు ప్రార్థించేవాడు మంచి తండ్రి. మీ కొరకు ప్రార్థించేవాడు మంచి తండ్రి. మరి కొందరు సేవకులు, కొందరు సువార్థికులు ఎవరికైనా ఏదైనా వస్తే దాన్ని పట్టించుకోరు. ఇక్కడ పెట్రోల్ బంకులో పనిచేస్తాడు ఒక ఆయన కుర్రాడు, చర్చికి వెళ్తాడు. ఆయన ఏమండి ప్రైజ్లాడు అంటాడు, ప్రైజ్లాడు చెప్తాను నేను. కాబట్టి వారి తండ్రి గురించి కొన్ని విషయాలు చెప్పాడు. అవి మీ దగ్గర ప్రస్తావించడానికి సమయం కాదు, ప్రస్తావించకూడదు. కాబట్టి ఏమండి, మా తండ్రి గారికి ధనాశ ఎక్కువండి. ఒక మాట చెప్తున్నాను, మా తండ్రి గారికి ధనాశ ఎక్కువండి. ఏదైనా ఇస్తే జేబులు పెట్టేసుకుంటాడు, కానీ ఏదైనా చేస్తే, మందిరంలో చేస్తే దాన్ని హర్షించడు అని ఒక మాట చెప్పాడు. కాబట్టి దేవుని వల్ల దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మంచి తండ్రి ఏది చేసినా ఇష్టపడాలి. మంచి తండ్రి ఏది చేసినా, ఏమండి మేము 10 నెలల్లో భోజనం పెట్టుకుంటామండి అంటే, మంచిదమ్మా పెట్టుకుంటారా అన్నాను, కానీ వద్దమ్మా వద్దు పెట్టుకోవద్దు, ఆ డబ్బులు తెచ్చి నాకు ఇచ్చేయండి, నేను జేబులు పెట్టేసుకుంటానంటే నేను మంచి తండ్రిని అవుతానా? చెప్పండిరా, నేను మంచి తండ్రిని అవును. కాబట్టి మీరు మందిరంలో కూటం పెట్టుకుంటానన్నా, మరి భోజనాలు పెట్టుకుంటానన్నా, ఏది చేస్తానన్నా అది సేవకుడు హర్షించాలి. వచ్చే రోజులు ఉపవాస కూటాలు ఉన్నాయి. గత ఈస్టర్కి ఎలా చేసాము? ఉపవాస కూటాలు కూడా అలా చేస్తే ఈ తండ్రి, మీ తండ్రి ఎంతో సంతోషిస్తాడు. స్తోత్రం చెప్దామా? అది అలా చేసినప్పుడు మీరు మందిరం కోసం చేస్తున్నారు, మందిర అభివృద్ధి కోసం చేస్తున్నారు, నేను కూడా మందిరం కోసమే ప్రయత్నం చేస్తాను. అంతే కానీ వద్దమ్మా మీరేం చేయొద్దు, మీరేమి ఇవ్వద్దు, ఆ డ్రింక్ డబ్బులు, ఆ ప్లాస్టిక్ డబ్బులు, ఆ డబ్బులు ఈ డబ్బులు తెచ్చి నాకు ఇచ్చేయడం అంటే నేనైనా మంచి తండ్రి అవుతానా? మంచి తండ్రిని అవుతానా? 270 రూపాయలు అవుతాయి సంస్కరణకి, మీరు 300 ఇస్తారు. ప్రతి నెల ఎవరో ఒకసారి ప్రేరేపించబడతారు. మరి 30 రూపాయలు ఏం చేస్తున్నాను నేను? ఈ 7 సంఖ్యలు ఈ గుళ్ళో ఏమండి, గుళ్ళు బాగుంటాయి, 7 సంఖ్యలు బాగుంటాయా? 2 ఒకటే కదమ్మా, సెపరేట్. ఏ కొనుక్కుని కాసేపు కాల్చాప తింటూ సెలవు చూస్తా కూర్చున్నాను అనుకోండి, నాకు బాగుంటుందా? ప్రభా 300 పెట్టి ఇచ్చారు, ఈ 30 రూపాయలు తిరిగి దేవుని సందులో వేసేది. అది మంచి తండ్రి యొక్క ఆలోచన. కాబట్టి దేని బిడ్డారా, ఇదిగో ప్రభా గృహానికి బిడ్డలు కానుకిస్తున్నారు, ఎవరితో వచ్చింది వారికి ఇస్తున్నారు నాయన, దానిని నీ నిమిత్తమే ఖర్చు పెట్టాలి అనే ఆలోచన మంచి ఆలోచన. అంతేగాని నేను తినేస్తే అది మంచి ఆలోచన. కాబట్టి ప్రభువునందు దేవుని బిడ్డారా, మన తండ్రి మంచి దేవుడు, మన తండ్రి మంచి తండ్రి, మన నమ్మిన తండ్రి మంచి తండ్రి, మనం విశ్వసించే తండ్రి మంచి తండ్రి.
కాబట్టి తన పిల్లల కొరకు తన ఆస్తిని పంచిపెడతాడట. తన పిల్లల కొరకు తన ఆస్తిని పంచిపెడతాడట. ఏ పంచిపెట్టాడు తండ్రి మనకు ఆస్తులు? చెప్పండి. ప్రభు తన ఆస్తిని మనకి ఏం పంచిపెట్టాడు? లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఆలోచన చేయండి. ప్రభు మనకి ఏం ఆస్తి ఇచ్చాడు? లూకాసు సువార్త 15:12. రవీంద్ర చూడు, బైబిల్ ఉందా ఏమన్నా? లూకాసు సువార్త 15:12లో ఎంతసేపు? వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తులు నాకు వచ్చు భాగం ఇమ్మని అడుగగా అతడు వారికి తన ఆస్తిని, అది ఎందుకురా ఆస్తిని ఎందుకు అనే మాట తండ్రి కొడుకుని అడగలేదు. కొడుకుని అడగలేదు. లేకపోతే నేను కష్టపడి సంపాదించిన ఆస్తి నీకు ఎందుకు ఇవ్వాలరా, నేను ఎవరు అనలేదు. ఏమండి, మా తండ్రి గారు అనేవాడు అంత నాదే అనేవాడు. ఏమనేవాడండి? అంత నాదే అని విరవీగేవాడు. ఏమైనా పట్టుకెళ్ళాడా? ఏమండి, ఏం పట్టుకెళ్ళా? మా తండ్రి గారైనా నేనైనా ఎవరైనా పట్టుకెళ్ళాం. కానీ ఇక్కడ కుమారుడు అడుగుతున్నాడు, ఎందుకురా, నీకెందుకు, నువ్వేం చేస్తావు, చిన్న వయసు కదా అని తండ్రి ఏమి కూడా వ్యతిరేకమైన సమాధానం చెప్పదు. అడగగానే తాను సంపాదించిన ఆస్తి, ఏమో ఈ రోజుల్లో ఆస్తులు సంపాదించాలంటే సులువుగా దొరికేవండి, సులువుగా దొరికేవి. కష్టపడాలి, చెమట ఓర్చాలి, రాత్రి పగలు తిరిగితేనే కానీ ఆస్తులు మన చేతికి రావు. కష్టపడితేనే కానీ మనకున్నది మన చేతికి రావు. అలాంటి కష్టపడినటువంటి ఆస్తిని నాకు కావాలి, ఇచ్చేయి అనగానే తండ్రి మారు మాట చెప్పకుండా, మారు మాట పలకుండా తన ఆస్తి అంతా ఇద్దరు బిడ్డకి పంచిపెట్టేశాడు. రేపు తీసుకుంటారా, నాకెందుకు తీసుకోండి, మీరు అభివృద్ధి చేసుకోండి, డెవలప్ చేసుకోండి అని తన తండ్రి ఆస్తి ఇద్దరు బిడ్డలకు పంచిపెట్టేశాడు. అక్కడతో అయిపోయింది. పెద్దోడు ఆస్తి పెద్దోడు పెట్టుకెళ్ళిపోయాడు, చిన్నోడు ఆస్తి ఖర్చు పెట్టేశాడు. ఎలా ఖర్చు పెట్టాడు? దుర్వ్యాపారం, పాపం చేశాడు. తండ్రి ధనంతో కుమారుడు పాపం చేశాడు. మరి ఎంతకాలం ఉంటారు చెప్పండి? పాపానికి ఖర్చు పెట్టిన డబ్బు కోట్లైనా ఉండవాలి, కోట్లైనా ఉండవు, కోట్లైనా ఆగదు పాపానికి ఖర్చు పెట్టిన డబ్బులు. ఏమంటే ఎన్నో చూస్తాం, మనం పేపర్లు చదువుతాం, టీవీలు చూస్తాం, సెల్లు చూస్తాం. ఒక ఆయన 16 లక్షలు అద్దుకుంటాడట, నెలకు 16 లక్షలు. ఏమో ఒక ఆయన నెలకు 16 లక్షలు అద్దట. అలా చూద్దడమా? కరెంటు బిల్లు ఎంత, పనివారి ఎంత, అద్దె మట్టుకు 16 లక్షలు. లగ్జరీ ఇలాంటి అది. కాబట్టి అలాగూ విస్తారంగా ఖర్చు పెట్టడం వల్ల ఏమంటే వచ్చేదంతా నిమిషాల్లో పోతా ఉంటారు. కాబట్టి అలాగే ఈ చిన్న కుమార్ డబ్బంతా ఖర్చు పెట్టేశాడు. డబ్బంతా కొంచెం కనబడే వ్యాపారం అది. ఏమో పాపం అనేది కనబడే వ్యాపారం, కంటికి కనబడే వ్యాపారం, అది భయంకరమైన వ్యాపారం. ఈ వ్యాపారం ఎవరు చేయొద్దండి, ఎవరు కూడా చేయొద్దు, ఎవరు పడకూడదు ఈ వ్యాపారం. ఇంకా ఏ వ్యాపారం చేయండి, ఏ వ్యాపారం అయినా చేయండి. భిక్షాటన అనే వ్యాపారం చేయండి, జనం హర్షిస్తారు. భిక్షాటన అనే వ్యాపారం చేయండి, ప్రజలు గౌరవిస్తారు. అన్నం లేదా మాకు అన్నం పెట్టండి అంటే గౌరవిస్తారు. రెండు బాబు అని పెడతారు, ఏంటి లేకపోయినా ఆ వ్యాపారం చేయండి. దానివల్ల నీకు నష్టమేమి రాదు. కానీ పాపం అని వ్యాపారం చేస్తావు అనుకో, నీవెవరికి ఇష్టం ఉండదు, పెట్టేవారు పెట్టరు, పోసేవారు పోయరు, అదవా అంటారు. కాబట్టి దేని బిడ్డలారా, ఈ వ్యాపారం చేసి తండ్రి ఆస్తి అంతా ఖర్చు పెట్టేశాడు. బైబిల్లో లూకా సువార్త 19, 13, 16, 18, 20 వచనాలు చదివితే యేసుక్రీస్తు తన ఆస్తిని ముగ్గురు పంచిపెట్టాడు. యేసుక్రీస్తు తన ఆస్తిని ముగ్గురు పంచిపెట్టాడు. ఆయన ద్వారా నేను అమెరికా వెళ్తున్నాను, వచ్చే లేట్ అవుద్ది, ఇదిగో నా ఆస్తి మీకు ఇచ్చేస్తున్నాను, నేను వచ్చేటప్పటికి నేను ఇచ్చిన దానికి డబుల్ సంపాదించాలి. స్తోత్రం చెప్పండి నాతో పాటు. అభివృద్ధి చేయాలి. అంతే. నిన్న వాక్యము నీ హృదయం దాచుకోవడం. దాన్ని ఏం చేయాలండి? వెదజల్లాలి. దాన్ని ఏం చేయాలమ్మా? వెదజల్లాలి. నీవు చేసుకున్న ప్రార్థన నీలో ఉండకూడదు, ఆ ప్రార్థనను వెదజల్లాలి.
సువార్తలో భాగాలయ్యి, సువార్తలో భాగాలు. కాబట్టి నీవు ఎంతమందికి వెదజల్లుతున్నావు? నీ విన్న వాక్యాన్ని ఎంతమందికి వినిపిస్తున్నావు? ఎంతమందికి తెలియపరుస్తున్నావు? నాకెందుకులే ఆయన పడతాడు, నాకెందుకులే ఆయనే పడతాడు, నాకెందుకు ఆయన చూసుకుంటాడు, నేనేదో నామకాహ వెళ్ళి కాసేపు ఉండి నాకు వచ్చిన కానుక చేసి వచ్చేస్తాను అని అనుకుంటున్నావా? అనుకుంటే అది కూడా శాపమే, అది కూడా శాపమే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన అమెరికా ఉపమానం చెప్పాడు. యేసుక్రీస్తు వారు అమెరికా వెళుతూ ముగ్గురు గాగేశాడు. ఒకడికి 10 రూపాయలు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా? వాడికి 5 రూపాయలు ఇచ్చాడు, వాడికి రూపాయి ఇచ్చాడు. ఒక అతనికి 10 ఇచ్చాడు, ఒక అతనికి 5 ఇచ్చాడు, ఒకడికి రూపాయి ఇచ్చాడు. ఆయన అమెరికా వెళ్ళిపోయాడు. చాలా కాలమైంది అమెరికాలో స్థిరపడి, అక్కడ స్థిరపడి మళ్ళా ఇండియాకి వచ్చి, నేను ఈ బిడ్డలకు ఆస్తి ఇచ్చాను, ఈ ఆస్తిని ఏం చేస్తున్నారో సార్ చూస్తాను వెళ్ళి. ఏమా? ఆస్తి ప్రభువునికి ఇచ్చిన ఆస్తి వాక్యమేనండి. మీరు అలా చూస్తాడమ్మా? ఆయన ధనం ఇవ్వలేదు, దాని ఇవ్వలేదు, ఏమి ఇచ్చాడు? వాక్యం ఇచ్చాడు. ఇదే మనకు ఆస్తి, ఇదే మనకు ఆస్తి. నేను బ్రతికినంత కాలం మీరే నా ఆస్తి, నేను బ్రతికినంత కాలం మీరే నా ఆస్తి. నేను భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు ప్రభు నాకు ఇచ్చిన ఆస్తి మీరే. స్తోత్రం చెప్పరే? అలా చూస్తారే? అది నా ఆస్తి మీరే. నేను చాలా సందర్భాల్లో చాలా మాటలతో నా బిడ్డలతో చెప్తాను, నా ఆశతో చెప్తాను. మనం ఇలా ఉన్నామంటే నా ఆస్తి సంఘం, నా ఆస్తి 11 లక్షలు తీసుకుంటే నేను ఈ పైకి దాన్ని ఖర్చు పెట్టేది ఏదైపోను. కానీ ప్రభు నాలో ఉండి, ప్రభు నాతో ఉండి, ఒరే బిడ్డలను పోగొట్టుకుంటే ఎలాగా, ఆస్తిని పోగొట్టుకుంటే ఎలాగా అని ప్రభు నాతో మాట్లాడి 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 నేను తీసుకోవాల్సిన డబ్బు ధనాన్ని ఎదుటి వరకు ఇచ్చి నేను మీ ఆస్తిని సంపాదించుకున్నాను. స్తోత్రం చెప్పరా? అది కాబట్టి నా ప్రాణం మీతో ముడిపడి ఉంటుంది, మీ ప్రాణం నాతో ముడిపడి ఉంటుంది. ఇది ఎప్పటి వరకు బంధం? ప్రభు రాకడ పర్యాంతరము, మనం జీవించే పర్యాంతరం. కాబట్టి దేవుని వాళ్ళరా, దేవుని వాక్యం సెలవిస్తుంది, 10 రూపాయలు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా సంతోషంగా మీరు 10 రూపాయలు ఇచ్చారు. ఈ 10 రూపాయలకి నేను ఐస్ వ్యాపారం చేశాను. ఏ వ్యాపారం? ఐస్ వ్యాపారం చేశాను. ఐస్లో 10 రూపాయలు లాభం వచ్చిందండి. 10 రూపాయలు ఇదిగోండి బాబు అని 20 రూపాయలు ఆయనకి ఇవ్వబోతున్నాడు. అప్పుడు రవీంద్ర నాకొద్దు నువ్వే ఉంచుకో. ప్రభు ఎంత మంచి మనసు అమ్మా! ఆయన మనసు ఎంత మంచి మనసు అండి. ఆయనలో కంటత్వం లేని మనసు వస్తుంది కదా. నాకొద్దు ఆ 10 రూపాయలు రవీంద్ర, ఆ 20 రూపాయలు ఉంచుకుని దాని ద్వారా నీవు సేవ్ ఇంకా పైకి వెళ్ళు అని రవీంద్రను సంతోషించి పంపించాడు. ఆ రవీంద్ర ఎంత సంతోషించాడో, ఇంటికి వెళ్ళి తన భార్య బిడ్డలతో చక్కగా పంచుకుని ఆ యజమాన్ని పెంచుకున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను ముందు చేస్తాను. తర్వాత 5 రూపాయలు తీసుకున్నామని కాకేసి, అరే బాబు నువ్వు ఎంత తీసుకున్నావు? 5 రూపాయలు తీసుకున్నావు. ఏది? ఇవ్వండి. ఈ 5 రూపాయల వల్ల నేను డ్రింక్ వ్యాపారం చేశానండి. ఈ డ్రింక్ వ్యాపారం చేశాను. ఈ డ్రింకుల వ్యాపారం చేసినప్పుడు 5 రూపాయల్లో 5 రూపాయల లాభం నాకు వచ్చిందండి. ఇదిగోండి బాబు నీ 10 రూపాయలు. నాకొద్దు 5 రూపాయలు 10 రూపాయలు నువ్వే ఉంచుకో, నీవే దాన్ని డెవలప్ చేసుకో, నీవే దాన్ని అభివృద్ధి చేసుకో. కాబట్టి దేని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తే ఫలించు దేవుడైన, మనం వ్యాపారం చేస్తే వ్యాపారాన్ని అభివృద్ధిపరచు దేవుడైన, ఏదైనా చేసినప్పుడు దానిని దీవించు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దాన్ని ప్రభు ఆశ్రయించి బలపరచు దేవుడైనాడు. కాబట్టి వృధాగా విడిచిపెట్టువాడు కాదైనా. ఏమంటే కష్టపడేవారంటే దేవునికి ఇష్టం, కానీ సోమరిపోతూ దేవునికి ఇష్టం కాదు. సోమరిగా ఉండి నేను ఎవరో ఒక మనం ఫోన్ చేసి, అయ్యా నేను పరిపూర్ణంగా సేవకు వచ్చేస్తానండి మీకు కూడా ఉంటాను. ఎక్కడ అయింది? వరంగల్ ఎక్కడనట. ఇప్పుడు ఈ మధ్య పెద్దోడు ఈ ప్రసంగాలు పెడతాను కదా, మీరు చూస్తున్నారండి. ఆ ప్రసంగాలు విని నాకు ఫోన్ చేశాడు, నేను పరిపూర్ణంగా సేవకు వచ్చేస్తాను మీతో ఉంటాను అన్నాడు. నాకున్న సేవ ఎంతయా? 50 మంది.
ఇంకా సేవకులు చాలామంది ఉన్నారు అని పెద్ద ముగ్గురు పేరు చెప్పారు. మరి తర్వాత ఏం చేశారు తెల్లాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభువు బిడ్డలమైన మనము సోమరులుగా ఉండకూడదు, వినేవారిగా ఉండకూడదు. ప్రార్థన చేయాలి, వినేవారిగా ఉండాలి, దేవుల్లో ప్రయాసపడేవారిగా ఉండాలి. నీ ప్రయాసకు తగ్గ ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. రూపాయి ఇచ్చినాక ఆకేశాడు. ఏమండి ఏంటండి, రూపాయి ఇచ్చినాక ఆకేశాడు. ఒరే నీకు రూపాయి ఇచ్చాడు కదా, ఏది రూపాయికి ఏం చేస్తా అంటే ఆ కోపం వచ్చేసాడు. ఎలా వచ్చాడమ్మా? కోపం వచ్చేసాడు, రౌద్రంగా వచ్చేసాడు. ఇదిగోండి మీ రూపాయిని మీరు ఇచ్చిన తర్వాత ఆ రూపాయిని తుమ్మాలు చుట్టి భూములు పెద్ద గొయ్యి తీసి ఆ గోధులు కప్పెడేశాను. ఇదిగో ఈ రూపాయి. అదే 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 పెద్దోడేమో 10కి 10 సంపాదించుకున్నాడు, రెండోవాడు 5కి సంపాదించుకున్నాడు. నీవేటి నీ బుద్ధి ఏంటిరా? ఏమైంది నీ బుద్ధి? ఛీ సోమరి అయిన చెడ్డ దాసుడా. ఏ పేరు పెట్టాడమ్మా? సోమరి అయిన. అది సోమరులకు చెడ్డవారికి దేవుని రాజ్యం ఉండదు, దేవుని రాజ్యం ఉండదు. బిడ్డలారా నమ్మండి, నేను ప్రేమపూర్వకంగా మీ ప్రతిమా చెప్తున్నాను. ఆదివారం వచ్చి గుడికి వచ్చి వాక్యమైనంత మాత్రాన దేవుని రాజ్యం చేరవలేవు. సోమరిగా ఉండకూడదు. ప్రతిసారి ప్రార్థన చేయాలి, ప్రతిసారి వాక్యం చదివి ప్రయాసపడాలి. అవసరం దేవజనులు పిల్లలకి ఫోన్ చేసి అయ్యా మా ఇంటికి రండి ప్రార్థన చేయనాయి, అయ్యా మా ఇంటికి రండి ప్రార్థన చేయనాయి. కానీ ఈ సందర్భంలో మధ్య మధ్యలో సేవకులు పిలుచుకోవాలి, వారి చేత కూడా ప్రార్థన చేయించుకోవాలి. కాబట్టి సోమరిగా ఉన్నంత మాత్రాన నువ్వు దేవుని రాజ్యాన్ని సంపాదించుకో. సోమరిగా ఉంటే దేవుని పొందుకోలేవు. అపోస్తలులు చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:11 ఈ మాట రాయబడింది. ఇది చదివి నేను మూవ్ చేస్తాను, అయిపోయింది. అపోస్తలుల పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:11 దేవుని కొరకు సమస్తమును నష్టపరుచుకొని అని మాట్లాడతారు. అమ్మాయి సేపరా 3:11 చూడండి. ఏ విధము చేతనైనను మృతులలో ఉన్న పునరుత్థానం కలగవాలని ఆయన మరణ విషయంలో సమానంగా వాడినాయి. ఆయన పునరుత్థానము ఎరుగు బల నిమిత్తము ఆయన శ్రమలో పాలివాడటం ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఇచ్చుకొనిచున్నాను. సమస్తమును నష్టముగా ఎంచుకొని పెంటతో సమానం చేసుకున్నాను. ఏమని పౌలు గారికి ఉన్న ఆస్తి హరిగారి కంటే ఎక్కువ. హరిగారు ఎంతటోడు? హరిగారి కంటే డబుల్ ఆస్తిపరుడు పౌలు గారు, డబుల్ ఆస్తిపరుడు అండి. ఏమండి పౌలుకున్న ఆస్తి అంత ఇంత ఆస్తి కాదు. ఏమండి ఆయన పనివారు, ఆయన మేడలు, ఆయన విద్యలు, ఆయన ఆస్తి చెప్పశక్యం కాని ఆస్తి. అయితే పౌలు వాటిని దేంతో పోల్చాడు చెప్పడమా? దేంతో పోల్చాడు? పెంటతో సమానంగా పోల్చాడు. ఎవరి కొరకు? దేవుని కొరకు. ఎవరి కొరకమ్మా? దేవుని కొరకు. కాబట్టి దేవుని వాక్యం ఇచ్చిన వాళ్ళరా, నేను చదివేస్తున్న ఈ మాట మీరు చదివేస్తున్నా. దాన్ని చదివేవారుగా కాకుండా దానిని అనుసరించే వారిగా ఉండాలి. మన ఎవరో చెప్తున్నారు, కేరీ గారు కొత్తపేటలో వైఎస్ఆర్ నాకు చింతల తోటలో ప్రార్థన పెడుతుంటే ఒక ఆవిడ సమర్పించుకుని ఆటో పెట్టి ఆవిడే జనం తీసుకెళ్తున్నాను, ఆవిడే వాక్యం వినిపిస్తున్నాను. ఇంకొక విశ్వాసి పలహారాలు ఆవిడే సంపాదించి ఆవిడే పెడుతున్నాను. అంటే ఎవరు లేరు ఆయనకి విశ్వాసం, వాడు ఎవరు కూడా లేరు. ఇల్లు ఉంది, ఇల్లు కట్టుకున్నాడు. కాబట్టి ఎక్కడి నుంచి జనం వెళ్ళి ప్రతి మంగళవారం ప్రార్థన జరుపుకొని తిరిగి వచ్చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని కొరకు నీవెంత ఖర్చు పెడుతున్నావు? సమస్తము నష్టంగా ఎంచుకున్నాడు పౌలు. కాళ్ళనడక వెళ్ళి సేవ చేశాడు. బైబిల్ ఎక్కడ ఆయన జోడులుండి కానీ వస్త్రాలుండి కానీ ఎక్కడ బైబిల్లో లేదు.
ఎవరిని పెడితే తినేవాడు, ఎవరిని ఇస్తే తొడుకునేవాడు. దేవుని సేవ యెరూషలేము నుండి ఇల్లు వరకు ఆయన 3 సార్లు తిరిగి దేవుని సేవ చేయగలిగాడు. కాబట్టి దేవుని వాక్యం ఇచ్చిన వాళ్ళరా, సువార్తలో భాగము మనకున్నది ఖర్చు పెడతాం. సువార్తలో భాగము మనకున్నది ఖర్చు పెడతాం. సువార్తలో భాగము మనము దేవునికి ఏ విధంగా ప్రయాసపడుతున్నాం, ఏ విధంగా నడుస్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు నువ్వు ఎంత బలంగా ముందు సాగితే ప్రభు అంత బలంగా నీకు ముందుకు నడిపిస్తాడు. మరి ఆ గారు ప్రతి నెల దశమ తెచ్చి నాకు ఇస్తాడు. ఒకవేళ 2 నెలలు ఆలస్యం అయితే నాకు ఇస్తాడు, 3 ఆలస్యం అయితే తెచ్చి నాకు ఇస్తాడు. భార్య భర్త వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. ఆ ఫలితాన్ని వారు పొందుకుంటున్నారు. అలాగే మీరందరూ మీ వ్యయాలు ఇస్తున్నారు, మీరందరూ మీకు దగ్గరగా ఇస్తున్నారు. ఫలితాలు ప్రభు మీకు ఇస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గృహాలు ఇస్తున్నాడు, పనిపాట్లు ఇస్తున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, బలం ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు. ఇవన్నీ దేనికి ఇస్తున్నాడు దేవుడు? మీరు ప్రభులో ముందు సాగుడు ద్వారా. కాబట్టి దేవుని బిడ్డలారా, జీవితం ఇంకెంతకాలం ఉంటామండి? వచ్చారు ఈ భోగం ఇంకెంతకాలం ఉంటామా చెప్పండి? ఉంటే 10 సంవత్సరాలు ఉంటాం, దేవుడు ఆరోగ్యం ఇస్తే 20 సంవత్సరాలు ఉంటాం, ఎక్కువ ఉన్నాం కదా. కాబట్టి ఏది నీది కాదు, ఈ లోకమందు ఏది నీది కాదు, ఇది నాది అని వరకవద్దు. పరలోకమే నీకు స్థిరం, పరలోక రాజ్యమే నీకు సంపాదన, అదే నీ ఆస్తి. కాబట్టి ఈరోజు నా మాట ఏంటంటే, మంచి కాపరి తన పిల్లలకు తన ఆస్తిని పంచి పెడతాడు. చెప్పండమ్మా, మంచి తండ్రి తన పిల్లలకు తన ఆస్తిని పంచి పెడతాడు. ఎవరైనా అడిగితే, ఈ వారం నీటిని అడిగితే ఈ మాట చెప్పండి. కాబట్టి తక్కువ కుమారుడు యొక్క తండ్రి తన ఆస్తిని పంచిపెట్టాడు. యేసుప్రభు గారు 3 తన ఆస్తిని పంచిపెట్టాడు. పౌలు గారు తన ఆస్తిని దేవుని కొరకు. కాబట్టి మనందరం కూడా మనకున్న దేవుని వాక్యమైన ఆస్తిని నూరంతలుగా సంపాదించుకుని, ఆ ఆస్తిని ఎదుటి వారికి, ఆ వాక్యమైన ఆస్తిని ఎదుటి వారికి పంచి వారిని కూడా దేవులో నడిపించు. దేవుడు నీ దేవులు ఇస్తాడు. ఇంతమంది మీరున్నారు, మీకు అందరికి మాట శవాలతో కూడా మాట చెప్తున్నాను. వచ్చేవారు ఒకరు తీసుకురండి. ఎంతమంది మీరున్నారు, అదే మీ ఆస్తి. వచ్చేవారు ఒకరు తీసుకురండి. కొత్తగా పురుషులైనా, యవనస్తులైనా, యవన బిడ్డలైనా, ఎవరైనా చాలండి, వారు తీసుకురండి. తీసుకొస్తే పరలోకపు ఆశీర్వాదాలు నిండుగా మెండుగా మీకు కలుగుతాయి. దేవుడి వాక్యం దీవించును కాక. హల్లెలూయా. పాడుచునిగా మన కానుకలు దేవునికి సమర్పిద్దాం. పాడుచునిగా మన కానుకలు